ప్రకృతి వ్యవసాయ సాగుకు రైతులు ముందుకు రావాలని ఏడీఏ విజయ నిర్మల సూచించారు. మంగళవారం చినశంకరంపేటలోని రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రకృతి వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ విజయ నిర్మల మాట్లాడుతూ ప్రకృతి సాగు భూమికి రక్ష అన్నారు. ప్రకృతి వ్యవసాయ సాగు కోసం మండలంలోని మడూరు, సంగయ్యపల్లి, గజగట్లపల్లి, రుద్రారం, టీ మందాపూర్ గ్రామాల్లోని ఒక్కొక్క గ్రామంలో 125 మంది చొప్పున 625 మంది రైతులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రకృతి వ్యవసాయ సాగుపై రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం ముగ్గురిని సిఆర్పీలను నియమించడం జరిగిందన్నారు. సిఆర్పీలు ప్రతి నెల రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయ సాగు విధానంలో పండించిన పంటలకు అధిక ధర లభిస్తుందన్నారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకొని సేంద్రియ ఎరువులను వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీప్రాణి, ప్రవీణ్, ఏఈఓలు శ్యామ్, మధుమిక, రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇవాళ మీరు బీసీబీ ఉంటారు నేచురల్ ఫార్మింగ్ మీద. సో నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం, సాంప్రదాయ వ్యవసాయం బదులుగా ఇప్పుడు కొత్త నెక్స్ట్ ఏంటంటే ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి ప్రజల్ని తినవాలని అందరూ కూడా, ప్లస్ భూసారము దెబ్బతింటుంది కాబట్టి దీన్ని మార్చుకొని సహజంగా జీరో బడ్జెట్ అంటే అతి తక్కువ ఖర్చుతోటి వ్యవసాయం చేసుకుంటే ప్రజల ఆరోగ్యాలు, భూమి ఆరోగ్యం, వాతావరణం బాగుంటుంది కాబట్టి దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన స్కీమ్ ఇది. సో దీని ఏంటంటే మన శంకరపేట మండలంలో 3 క్లస్టర్స్ ఫామ్ చేసినారు. ఒకటి మడూరు క్లస్టర్, ఒకటి తర్వాత గౌలిపల్లి క్లస్టర్, శంకరపేటలో రుద్రారం, తర్వాత గౌలిపల్లి క్లస్టర్లో 2 విలేజ్లు, టీ మందాపూర్, గజగట్టపల్లి, మడూరులో 2 విలేజ్లు, సంగయ్యపల్లి, మడూరు. సో ఈ మొత్తం 5 విలేజ్లు కలిపి మొత్తం 625 ఎకరాలకి మేము ఫార్మర్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీనిలో నుంచి ఒక విలేజ్కి 2 సిఆర్పీలు అంటే రిసోర్స్ పర్సన్స్, వాళ్ళకి కేవీకి తునికిలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయ్యారు ఆల్రెడీ. సో నెక్స్ట్ కూడా మీకు ఈ ఫార్మింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్, ఈ సిఆర్పీలు మీ విలేజ్లో ట్రైనింగ్ ఇస్తారు. దానికి ఏమేం చేయాలా, విత్తనం మొదటి నుంచి లాస్ట్ పంట అయిపోయేదాకా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలా, ఎటువంటి కెమికల్స్ వాడకుండా, అంటే ఎరువులు కానీ, ఫర్టిలైజర్, యూరియా కానీ, ఫాస్ఫేట్ ఇటువంటి వాడకుండా సహజంగా ఇట్లా పండించుకోవాలి. ఆవుపేడ కానీ వాడటం వల్ల పచ్చిరొట్ట ఎరువులతోటి. రెండవది కెమికల్స్, పురుగు వస్తే ఏ మందు కొట్టాలి, అది ఈ మన కెమికల్ ఫార్మింగ్ కాకుండా మామూలుగా న్యాచురల్గా అంటే నీమాస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు, అగ్ని అస్త్రాలు, దశపల్లి కషాయం ఉన్నాయి కదా, వీటితో ఎట్లా చేసుకోవాలని చెప్పేసి మీకు నేర్పిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ కేవీలో ట్రైనింగ్ అయిన కూడా మీకు వచ్చి మీ వీడియోలు చెప్తూ ఉంటారు. ఓకే, సో వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ కిట్స్ ఇస్తారు. కిట్స్తో పాటు మీకు కొన్ని కెమికల్స్ ఇస్తారు. ఏంటంటే సూడోమోనాస్ కానీ, ట్రైకోడర్మా కానీ, ఇవన్నీ వేరుకుళ్ళు సంబంధించినవి కానీ, పంటల మీద వచ్చే పురుగులకు సంబంధించి కానీ, బయోలాజికల్ కంట్రోల్ అంటాం, జీవ నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. వాటి వల్ల ఏమిటంటే మీరు కెమికల్ వాడకుండా సహజంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మీకు తయారు చేయడం నేర్పిస్తారు, లేదా మీరు వీటిని డెవలప్ చేయడం నేర్పిస్తారు. మీకు పౌడర్, 1 కిలో పౌడర్ని పచ్చిమిరపకాయ కలుపుకుంటే అది 10 రోజుల కూడా పెరిగి మీకు చాలా అవుతుంది. దాన్ని పొలం చల్లుకున్నాను అనుకోండి, అది కంటిన్యూస్గా పొలంలో డెవలప్ అవుతూ ఉంటుంది. సో మీరు బయట నుంచి పెట్టాల్సిన అవసరం లేదు, మీకు చాలా తక్కువ ఖర్చు అయిపోతుంది. ప్లస్ ఆవులు ఉన్న వాళ్ళకి ఆవు పేడతోటి, ఆవు మూత్రంతోటి ఈ మనకు జీవమృతులు, ఘనజీవాలు తయారు చేస్తున్నారు. అవి నేలకు బలం ఇస్తుంటాయి. సో మీటింగ్ పెట్టారు కదా, అప్పుడు అటెండ్ అయ్యారా గౌరవపల్లిలో? ఇందులో కొంతమంది ఓన్లీ సరే, ఏదేమైనప్పటికీ నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయం అనమాట. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద ఈ ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉంది. ఇది మొత్తం దేశమంతటా అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఉంది. కాకపోతే ఈ సంవత్సరం మన దగ్గర లాంచ్ చేయడం జరిగింది. అందులో తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా, అన్ని మండలాలకు కాదు, ఫస్ట్ ఏంటంటే కొన్ని మండలాలు కొన్ని డివిజన్స్ తీసుకోవడం జరిగింది. సో అందులో మన శంకరంపేట సెలెక్ట్ అయింది. ఇందాక సార్ చెప్పినట్టు ఒక 3 క్లస్టర్స్లో 5 గ్రామాలలో తీసుకున్నారు. ప్రతి క్లస్టర్కి ఒక 2 సిఆర్పీలు అంటే వాళ్ళు ట్రైన్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ 9 కిలో వారం రోజులు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు మధ్యలో ఏంటంటే మీ పంటలు వేస్తున్నప్పుడు మీ పంటలను సందర్శించి మీతో మీటింగ్స్ పెడతారు. వాళ్ళు చెప్పిన పద్ధతులు, వాళ్ళ యొక్క సూచనలు మీరు పాటించాలి. ఇదంతా దేనికి అంటే మనం చూస్తున్నాం, రోజుకి మన వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి, భూమి యొక్క ఏమంటారు పరిస్థితి కూడా మారుతుంది. మనం ఎంతసేపు యూరియా ఇప్పటికి కూడా ఇంకా యూరియాకు లైన్లో నిలబడుతూనే ఉన్నాం. ఎంత గంట అంత చల్లాలనుకుంటున్నాం, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భూమి ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది. ఇప్పుడు నీకు ఉంది కదా అని మనం ఎక్కువ చల్లినంత మాత్రాన మన భూమిని పాడు చేసుకుంటున్నాం. అంతకుమించి ఇంకో విషయమే లేదు. మీకు ఎలా అయిపోయిందంటే ఎక్కువ యూరియా చల్లేస్తే ఎక్కువ పచ్చగా అవుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుందేమో అనుకుంటున్నారు. కానీ అది అసలు కరెక్ట్ కాదు. దానికి ఇప్పుడు సామర్థ్యానికి మించి మీరు వేసినంత మాత్రానే అది తీసుకుంటుందా? ఇప్పుడు ఒక మంచినీళ్ళు 1 లీటర్లో ఎంత ఉప్పు వేస్తాము, కరిగినంతసేపే కరుగుతుంది. అది తర్వాత ఎంత వేసినా కరగదు, అక్కడికి సాచురేషన్ అయిపోతుంది. మీరు అది అర్థం చేసుకోవాలి. పోయినంతసేపు మనం ఎక్కువ మందులు వేసినా, ఎక్కువ పురుగు మందులు కొట్టినంత మాత్రాన పంట దిగుబడులు ఎక్కువేమీ రావు. కాబట్టి ఇప్పుడు
ఇప్పుడు ఏంటంటే ఫర్దర్గా మనకు ప్రకృతి వ్యవసాయం అని ఎందుకు అంటున్నామంటే ప్రకృతిలోని ఇప్పుడు మార్పులు చాలా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు వర్షాలు టైంకి రావట్లేదు, మీరు చూస్తున్నారు. నిన్న వాతావరణం ఎట్లుంది మన మెదక్లో, ఘోరంగా గాలులు, అకాల వర్షాలు. ఇవన్నీ దేనికి కారణం అంటే మనం వాడుతున్న పురుగు మందులు, కెమికల్స్, అన్నీ కాలుష్యం అయిపోయాయి. మనం వాడుతున్న కార్లు అయితేనేమి, బస్సులు అయితేనేమి అన్నిటితోని కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువైపోయింది. వాతావరణం ఎక్కువైపోయి ఏంటంటే పరిస్థితులు చాలా చేజారిపోతున్నాయి. మన భావితరాలకు మనం ఏంటంటే ఆరోగ్యమైన అంటే వాళ్ళకి ఆరోగ్యమైన లైఫ్ ఇవ్వాలంటే ఆరోగ్యమైన భూమి ఇవ్వాలి, ఆరోగ్యమైన పంట ఇవ్వాలి. అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఇప్పటి నుంచే మెల్లిమెల్లిగా కొద్దిగా అందుకే అంతటా మొత్తం ఒకేసారి చేయమనట్లేదు. మొత్తం మండలంలో ఎన్ని ఊళ్ళు సెలెక్ట్ చేశారు? 5 ఊళ్ళు సెలెక్ట్ చేస్తున్నాం. కనీసం వీలైన ఓపికతో బాధ్యతతో వచ్చినందుకైనా మీరు ఏం చేయాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలి. అంటే మన పశువుల ఎరువులు వాడడము, తర్వాత పచ్చిరొట్ట ఎరువులు వాడడము, కెమికల్స్ తగ్గియడము, ఫర్టిలైజర్. అంటే ఒకే రోజు రాత్రి మీరు తక్కువ చేయమని చెప్పట్లేదు. బట్ మీకు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, కనీసం 1 ఎకరానైనా మీరు చేసి చూడండి. మీ కూరగాయలు లేదంటే మీరు పండించుకునే వరి కానీ మీ ఇంటి మందమైనా మీరు ఫస్ట్ చేసి చూడండి, దానివల్ల ఎట్లుంటుందో ఏమో. అంటే ఒక ఆవును పెంచుకోండి, అట్లీస్ట్ ఆవు లేకపోతే ఒక బర్రెను ఏదో ఒకటి పెంచుకుంటే అది పాలు ఇస్తుంది, సైమల్టేనియస్గా మనకు ఎరువిస్తుంది. ఇప్పుడు అందరికి ఎట్లంటే ఓపికలు లేవు, అంతా యూట్యూబ్లు, అంతా ఏఐలు, ఇదే అయిపోయింది ప్రపంచం. కానీ ఇట్లానే కొనసాగితే మాత్రం మనము మానవాళి మనుగడకి చాలా ప్రశ్నార్థకం అవుతుంది. అసలు ఏంటి మన భవిష్యత్తు అనేది మనమే ప్రశ్నార్థకం అయిపోతాం. కాబట్టి ఇది చిన్నగా ఎందుకు మొదలు పెట్టారంటే దీనికోసమే. ఇక్కడంతా చాలామంది వ్యవసాయం చేసిన రైతులే ఉంటారు, కొంతమంది యువకులు కూడా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు చాలామంది. కాబట్టి ఇది అర్థం చేసుకొని ఏదో సారోలు చెప్తారు, ఇది ఒక రోజు మీటింగ్ కానీ